నమస్తే. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా రాశి ఫలాలు గ్రహచార రీత్యా ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామా? మరి అందరు రెడీయా? సెప్టెంబర్ నెల ఎలా జరుగుతోంది అందరికీ, అండ్ ఏ రకంగా చక్కగా మీకు మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయి అనేది కూడా మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ అక్టోబర్ నెలలో రాశి ఫలాలు కనుక మనం చూసినట్లయితే మారుతున్న గ్రహాల రీత్యా, మారుతున్న గ్రహ సంచార రీత్యా కూడా అన్ని క్షేత్రాల్లో అంటే హెల్త్, ఎడ్యుకేషన్, లవ్ అండ్ రొమాన్స్, మ్యారేజ్, కెరియర్ అండ్ బిజినెస్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో జనరల్గా నేను అడ్రస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే పాపులేషన్కి జనరల్గా టచ్ అయ్యే ఈ ఆస్పెక్ట్స్ ఇవే కాబట్టి మనకి. సో ఈ ఆస్పెక్ట్స్లో మనకి ఎటువంటి ప్రభావాలు మనకి రాబోతున్నాయి అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెలలో రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయో చూద్దాము. మరి గ్రహ సంచార రీత్యా కర్కాటక రాశి వారికి అన్ని క్షేత్రాల్లో ఏ రకంగా, వివిధమైన క్షేత్రాల్లో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. మీ రాశ్యాధిపతి చంద్రుడు ప్రతి 2.5 రోజులకి ఆయన ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. అయితే కర్కాటక రాశిలో ప్రస్తుతానికి ఎవ్వరూ సంచరించడం లేదు. రవి కూడా బయటకు వచ్చేసారు, బుధుడు బయటకు వచ్చేసేసారు, తర్వాత శుక్రుడు కూడా ఇటీవలే బయటకు వచ్చేసేసారు. కాబట్టి రాశి ఆల్మోస్ట్ ఎంటైర్లీ ఎంటీ అయిపోయింది. ఓకే, బట్ ఇక్కడ మీకు గురు భగవానుడు మీకు 12వ స్థానంలో, శుక్రకేతువులు ఇద్దరు ద్వితీయ స్థానంలో, రాహు అష్టమంలో, శని భగవానుడు వచ్చి 9వ స్థానంలో, కుజ భగవానుడు చతుర్థంలో, రవి బుధులు ఇద్దరు తృతీయ స్థానంలో సంచరించడం జరుగుతుంది. హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు మీ రాశ్యాధిపతి మీకు ఎట్లయినా 2.5 రోజులకి ఆయన ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. కర్కాటకం మీద పెద్దగా ఎవరికి చూపు కూడా లేదు కాబట్టి ఆస్పెక్ట్స్ కూడా ఎవరికి మేజర్గా లేవు కాబట్టి ఆల్ ఇన్ ఆల్ పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. హెల్త్ పరంగా మేజర్గా ఇష్యూస్ అంటూ ఏమీ ఉండవు అని చెప్పుకోవాలి. బట్ ఎక్కడో నెలలో 1 చిన్న చిన్న హెడేక్స్ కానీ అటువంటివి ఏమైనా రావడానికి అవకాశాలు ఉంటాయి తప్ప మేజర్ ఇష్యూస్, టర్బులెన్సెస్ అంటే ఏం లేవండి. ఎడ్యుకేషన్ లవ్ పరంగా చూసుకున్నట్టయితే కుజ భగవానుడు మీకు పంచమాధిపతి అవుతారు కాబట్టి కుజుడు కూడా మీకు చతుర్థంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే పార్ట్నర్ మీద అంటే మీ లవ్ అఫేర్ మీకు ఎవరితో అయితే ఉందో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి మీ స్పౌసే, మీ హస్బెండ్ అయితే వైఫ్, వైఫ్ అయితే హస్బెండ్, మీకు ఒకళ్ళొకళ్ళ మీద బాగా ఆదరణ పెరగడము, ఒక అండాదండ ఉండడము, లేకపోతే బాగా బలం పెరగడం, ఒకళ్ళొకళ్ళకి బాగా ఒకళ్ళకొకళ్ళు నుంచోవడము, బాగా సపోర్ట్ చేసుకోవడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఎడ్యుకేషన్ పరంగా కూడా ఒకరికొకరు తోడ్పడడం, బాగా చేయూతనివ్వడం, స్ఫూర్తినివ్వడం, మోటివేషన్ ఇవ్వడం, చదువుకోవడం, లేకపోతే ఈ చదువుకునే పిల్లలకైతే వాళ్ళకి బాగా ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాంటి వాళ్ళు దొరకడం లాంటివి కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ లవ్ పరంగా కూడా దొరుకుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక టీచర్ని కానీ, ఇన్ఫ్లుయెన్సర్ కానీ, లైక్ గాడ్ ఫాదర్, లేకపోతే మీ ఓన్ ఫాదర్, ఎవరినైనా సరే చాలా ఇంప్రెసివ్ స్టేట్లో మీరు చూడగలుగుతారు. వాళ్ళ సహాయ సలహాలు, మీరు సూచనలు తీసుకోగలుగుతారు, అందుతాయి కూడా. మేము వెళ్ళి అడగాలా, అవే మా దగ్గరికి వస్తాయా? అడగందే అమ్మైనా పెట్టదు. సో కాబట్టి ఖచ్చితంగా మనమే వెళ్ళి అడగాలి, మనకు అవసరం అనుకుంటే, అంతే కదా. మనకు ఒక సలహా అవసరం, ఒక సూచన అవసరం, ఒక చేయూత అవసరం, ఒక చెయ్యి పట్టుకోవడం అవసరం, ఒక పెద్ద తరహా అవసరం అనుకున్నప్పుడు అడగడంలో తప్పు లేదు, ఇబ్బంది లేదు. తర్వాత ఇక్కడ మీకు మ్యారేజ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే శని భగవానుడు 7వ స్థానాధిపతి అవుతారు కాబట్టి ఆయన కూడా వక్రగతిలోనే ఉన్నారు కాబట్టి భాగ్యస్థానంలో ఉంటూ ఇక్కడే అవుతుందంటే పార్ట్నర్ యొక్క హెల్త్ రిలేటెడ్, ఫాదర్ యొక్క హెల్త్ రిలేటెడ్, పార్ట్నర్ యొక్క ఫాదర్ యొక్క హెల్త్ రిలేటెడ్, అంటే భర్త అయితే మామగారు, ఇటు లేడీ అయినా సరే మామగారు, అంటే ఇరువురి యొక్క ఫాదర్సు, వాళ్ళ హెల్త్లు కొంచెం జాగ్రత్త. వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మెడికల్ ఎయిడ్ అవసరం ఉంటే, మెడికల్ చెకప్స్ అవసరం ఉంటే టైమ్లీ మెడికల్ చెకప్స్కి తీసుకువెళ్ళండి. మెడికల్ అటెన్షన్ అవసరం అనుకుంటే దయచేసి వాళ్ళని తీసుకెళ్ళండి. ఎక్కడ కూడా పెడచెవిని వేయకండి, లేకపోతే కొంచెం కూడా అంటే ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్. ఇక్కడ ఈ టైంలో కొంచెం క్రూషియల్ అండి, అంటిల్ డిసెంబర్ 1st వీక్ వాళ్ళ హెల్త్లు మాత్రం. కెరియర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే మీకు గురు భగవానుడు, కుజ భగవానుడు 9వ దశమాధిపతులు అవుతారు కాబట్టి గురు భగవానుడు మీకు వ్యయ స్థానంలోనే ఉన్నారు, కుజ భగవానుడు వచ్చేసి మీకు చతుర్థ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడే ఏదైనా సరే ఆపర్చునిటీని మారడానికి కానివ్వండి, కొత్త ఆపర్చునిటీస్ తీసుకోవడం కానివ్వండి, ఉన్నది ఏది కొత్తది రాకుండా అది మానేసేసి వేరే దానికి వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివి దయించి చేయకండి. ఇన్వెస్ట్మెంట్లు అసలు ROI ఉందని కానీ, లేకపోతే మేజర్ రిటర్న్స్ ఉన్నాయని కానీ మాత్రం చేయకండి. ఓపెన్ ప్లాట్స్, ల్యాండ్స్, గృహాలు, గృహస్థలాలు వీటి జోలికి వెళ్ళకండి. రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఈ టైంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు. మేజర్ పంపింగ్ ఆఫ్ ఫండ్స్ కూడా చేయకండి.
తర్వాత బిజినెస్ పరంగా కూడా చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కుజుడు కూడా మీకు చతుర్థ స్థానంలో ఉన్నారు కాబట్టి, కానీ ఇక్కడ ఏంటంటే అటు రియల్ ఎస్టేట్ వాళ్ళు కానివ్వండి, ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకుండా జస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ కానివ్వండి, ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కానివ్వండి, ఓపెన్ ప్లాట్స్, ఓపెన్ ల్యాండ్స్, లేకపోతే వెంచర్స్ అటువంటివి చేసుకోవచ్చు. బట్ వితౌట్ కన్స్ట్రక్షన్ అటువంటివి చేసుకోండి. ఎప్పటి వరకు? సుమారు అక్టోబర్ 29 వరకు. అక్టోబర్ 29 తర్వాత ఆ పని కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అయితే అంటే అక్టోబర్ 15, 16 తర్వాత కూడా చేసుకోవచ్చులేండి, మరి అంత ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే హోంవర్క్ చేసుకోవాల్సిన టైము, మేజర్గా మీరు డీల్స్ చేసుకోవాల్సిన టైము, ముందు వర్క్ ఎలా కొనసాగాలో ప్లాన్ చేసుకోవాల్సిన టైం, స్ట్రాటజైజ్ చేసుకోవాల్సిన టైం. బట్ ఏది కూడా మానేయడం కానివ్వండి, తెగదింపులు చేసుకోవడం కానివ్వండి, అటువంటివి మాత్రం చేయకండి. బోత్ ఎంప్లాయీస్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్. ఉన్నది మార్చేసి కొత్త దాంట్లోకి వెళ్ళడము లాంటివి అస్సలు చేయొద్దు. ఇది టైం కానే కాదు, అసలు ట్రాన్సిటింగ్ టైం ఇది, ప్లానెట్స్కి కూడా అస్సలు వద్దు. లెట్స్ స్పీక్ ఆఫ్టర్ అక్టోబర్ 15th, అప్పుడు చూద్దాం, అప్పుడు చెప్తాను మీకు, అప్పుడు చేదురు కానీ. బట్ ఈ టైంలో మాత్రం వద్దండి. ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రం ప్రతిరోజు 3 సార్లు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం చేయండి. అట్ ద సేమ్ టైం సాయిబాబా చరిత్ర కానివ్వండి, గురు చరిత్ర కానివ్వండి, మీరు నమ్మే ఏ గురు భగవానుడి యొక్క చరిత్ర కానివ్వండి, వాళ్ళ ఆటోబయోగ్రఫీలు కానివ్వండి, ఏదైనా ఉండనివ్వండి, బయోగ్రఫీ కానివ్వండి, ఏదైనా చదువుకోండి. మంచి గురువాక్యాలు, గురువు గురించి శ్రద్ధ, గురువు మీద భక్తి, గురువు గురించి చక్కటి మాటలు వినడం, శ్రవణం చేయడం, మనన చేసుకోవడం, ఇటువంటివి చాలా మంచి చేస్తాయి. మీకు ఈ టైంలో శుభం జరుగుతుంది. శుభం పోయాలి. ఇండివిజువల్గా మీరు జన్మజాతకాలు అందరూ కూడా అన్ని రాసుల వారు ఇండివిజువల్గా మీ జన్మజాతకాలు, ఇప్పుడు ఇవన్నీ మేము చెప్పేవి జెనరిక్గా చెప్పేవి. మీ జన్మజాతకం ఏంటి, మీ కుండలిలో మీ లగ్నం ఏంటి, లగ్నానికి సంబంధించిన మీ రాశిలో మీ జన్మ కుండల్లో మీకు ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఎక్కడ గోచరిస్తున్నాయి, మీ లగ్నరీత్యా మీకు ఎలా ఉంది, దాని పరంగా మీకు ఇంకా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ జెనరిక్ ఆస్పెక్ట్స్ అన్నిట్లో కూడా మీకు ఉన్న క్వశ్చన్స్కి ఏ డేట్స్లో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అనేవి చూపించుకోదలుచుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇరుక్కుపోయామండి. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం లేదు, డబ్బు చేతికి రావాల్సినది కూడా రావటం లేదు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్లో, భూమి ప్రాపర్టీస్లో కానీ, భూమికి సంబంధించిన ఇతరోత్తర ప్రాపర్టీస్లో కానీ తగాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, లేకపోతే మాకు రావాల్సింది లేదు, ఒకప్పుడు బాగా బతికాం కానీ తర్వాత ఇంకేదో రకంగా పరిస్థితులు కాస్త మారాయి, కొంచెం నెగిటివ్గా వద్దు, కాస్త మారాయి ఏదో కొంచెం అలాంటివి. అప్పుడు ఇంకా చాలా చక్కగా మీరు బాగా ఫైనాన్షియల్గా ఎదగాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అని అంటే, ధనియాలు ఉంటాయి కదండి, ధనియాల్ని చక్కగా మీరు ఏదైనా కాస్త తడి మట్టిలో మీరు నాటేసేసేయండి. కొద్ది రోజుల్లోనే మొలకలు వచ్చేస్తాయి. ఆ మొలకల్ని కాస్త పెంచండి, ఆ ఎదగడం చూడండి. ఎన్ని రోజులు చూస్తారు? ఒక వారం రోజులు, ఒక 40 రోజులు అట్లా చూస్తూ ఉండండి. 15 రోజుల నుంచి 30 రోజుల వరకు అయితే తేడా కనపడుతుంది. ఆ 15 రోజుల నుంచి 30 రోజుల వరకు తేడా కనిపించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ధనియాల యొక్క మొక్కల యొక్క ఆ పాట్స్ ఉంటాయి కదా, ఆ పాట్స్ని తీసుకెళ్ళిపోయి ఆ మొక్కలతో పాటుగా మీరు ఏదైనా ప్రవహించే నీటిలో వేసేసేయండి. ప్రవహించే నీటిలో వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ అదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఇలా ఎన్నాళ్ళు చేయాలి? ఖచ్చితంగా ఒక 11 నెలల వరకు చేసుకోండి. ఇలా 11 నెలల వరకు చేసుకుంటే మీకు రావాల్సిన డబ్బు అందడం దగ్గర నుండి, మీకు ఉన్న భూమి తగాదాలు కానివ్వండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ యొక్క తగాదాలు కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు కానివ్వండి, ఆస్తిపాస్తుల కోసం ఈ పెద్దవాళ్ళు కొట్టుకోవడం కానివ్వండి, ఏదైనా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోయి మీకు రావాల్సిన డబ్బంతా వస్తుంది. తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చా? చేసుకోవచ్చు, కానీ ఊరికినే మన మొక్కల్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ధనియాల్ని ఎందుకు వాడుతున్నాం? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రాప్ కాబట్టి, అది చాలా త్వరగా పెరుగుతుంది కాబట్టి, అది అంత త్వరగా పెరుగుతుంది కాబట్టి అంత త్వరగా మన డబ్బు యొక్క పరిస్థితి కానివ్వండి, మన డబ్బు యొక్క నిల్వ చేసుకునే ఆ గుణం కానివ్వండి, లేకపోతే ఆ శక్తి కానివ్వండి, మనకు కూడా పెరగాలని చెప్పి మనం ఇక్కడ ఈ రెమెడీ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మినిమం ఒక 11 నెలలు. ఏ రోజు మొదలు పెట్టాలని ఏం లేదండి. అమావాస్య రోజు కూడా మొదలు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంగళవారం ఒక్క రోజు మొదలు పెట్టద్దు, ఎందుకంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు చేస్తాము? మళ్ళీ పరిస్థితి మారితే చేస్తాం. ఎందుకు కోరుకోవడం? శుభంగా చేసుకోండి. మంగళవారం మంగళప్రదమైన రోజే. కాకపోతే ఏంటంటే తీర్చేసేవి ఏమన్నా ఉంటే మంగళవారం చేయాలి తప్ప పెంచుకునేది ఏమన్నా ఉంటే మాత్రం అలా చేయాల్సిన అవసరం లేదు. శుభం భూయాత్.